ఓకేగా? కాదేంటయ్యా నువ్వు వచ్చిరాగానే ఏంటి వాళ్ళ భవిష్యవాణి పుస్తకంలో టచ్ అబ్బాయా? ఎస్. అమ్మయ్యా ఫస్ట్ టైం ఈ భవిష్యవాణిలో పర్ఫెక్ట్ రోల్ ఇచ్చారయ్యా. అది కాదు, ఎప్పుడు ఆ భవిష్యవాణిలో ఉండేటువంటి ఆ పాయింట్లు కాకుండా నీకంటూ స్పెషల్ టాలెంట్ ఏం లేదా? నాకంటూ ఉంది భయ, తొక్కేస్తున్నారు. నేను సింగర్ ని, పాటలు పాడతాను. పాటలా? ఎస్. ఏది మా కోసం ఆ పాట పాడు. చిన్ను నన్న చిన్ను నన్న మరతే హలో మరకెలో మరి ముందల బోబోలో బోబోలో. కాదు, ఇక్కడ అందరికి టచ్అప్లు చేసావు, నాకు ఎందుకో శ్రీప్రియకి కొద్దిగా మేకప్ తగ్గినట్టు అనిపించింది. శ్రీప్రియకి టచ్అప్ చేయి చెప్తాను. థ్యాంక్ యూ భయ్యా. అప్పు చేసైనా దాన్ని టచ్ చేయాలనుకున్నాను, నువ్వే టచ్అప్ చేయి, నాకు సంబంధం లేదు. ఏ బాబు టచ్అప్ చేయి ఫస్ట్. రెడీ, నేను రెడీ రా. ఫ్రెషేనా? నేను ఫ్రెష్. సరేలే, లిప్స్టిక్ చెరపడమే వచ్చు, అది వేయడం ఆడొచ్చు. నేను ఎప్పుడు చెరిపాను రా నీది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అరే జెస్సీ టచ్అప్ చేయనా? అరే జెస్సియా, అరే ఏంటి, అరే టచ్అప్ బాయ్ లాగా ఉండు. చూసా ఎంత పడుకుందో. అంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదా? ఎస్. అక్క టచ్అప్ చేయనా? శ్రీధర్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన నీకు నాకు జెస్సీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాటర్ చెప్పాడయ్యా. శ్రీధర్ మాస్టర్ మన ముగ్గురు గురించి ఏం చెప్పాడు? నా గురించి ఏమన్నాడు తెలుసా? ఆడు మగాడ్రా బుజ్జి అన్నాడు. ఓకే, నా గురించి ఆడు మగాళ్ళని కూడా వదలరా బుజ్జి అన్నాడు. మరి ఆడు గురించి? ఆడు మగాడైతే బాగుంటారా బుజ్జి అన్నాడు. అదైతే కరెక్ట్ గానే చెప్పాడు. మన వేరు గాని నువ్వు ఆ టచ్అప్ కార్యక్రమంలో ఉండు. నేను రెడీ. ముందు మహేశ్వరికి లైట్ ఏం లేదా? ఫ్రెష్ క్లాత్ పెట్టు, శ్రీప్రియకి పెట్టిందే పెడతావు. అందుకే నీకు హ్యాండ్ వాడుతున్నారా? హ్యాండ్ ఎక్కడెక్కడ పెట్టావు? మీ ఇద్దరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, ఇక్కడ ఉండాలి. భయ్యా మాక్సిమం ఈ సెట్ లో అందరినీ రెడీ చేసా, నన్ను తప్ప. మొత్తానికి వీళ్ళనే కాదు ఇంకొక అమ్మాయిని కూడా రెడీ చేశా. ఇంకొక అమ్మాయినా? ఎస్. ఎవరు? చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి. ఎవరి అమ్మాయి అది? శ్రీధర్ మాస్టర్ అడగండి, ఎవరా అమ్మాయి? మాస్టర్ ఎవరు మాస్టర్? పేరేందమ్మా? అక్షద. ఏం చేస్తుంటారు? I'm doing MBBS. చదవడానికి ఏం చేస్తున్నావు కాదమ్మా, వెనకాల ఏం చేస్తున్నావు అని. I wanted to meet Sridhar master. ఓకే, ఎందుకు? Because I am his daughter. డాటరా? మాస్టర్ నేను అసలు మీకు ఇంకా పెళ్ళే కాలేదు అనుకున్నాను మాస్టర్. అదే లేదు. సీరియస్ గా? అవునా? సింగిల్ ఓన్లీ. మీ నాన్నగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పండి. డాడీ గుడ్ బాయ్. కొంచెం he's bad ఒక boy. ఎగ్జాంపుల్. ఏం పర్లేదు, కొంచెం బ్యాడ్ బాయ్ ఎందుకనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. One time I was very boring at home. Okay. I called him from another number. Okay. Chumma to prank him. So I told, hi, I'm Priya. I want to meet you. He said, okay. ఓ శ్రీధర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ 2. మాది టీవీ చెన్నైలో కూడా చూస్తున్నారు. చెప్పమ్మా. So I have his Instagram account. Upon he was texting someone. They were like, I am your fan master. I want your number. Upon takkini he sent his number and girl fan. Underline. మీరు మీ డాక్టర్ని అడుగుదురు కానీ మీరు నంబర్ పంపించిన అమ్మాయి పేరేంటి ఎంతకి? లాస్ట్ సీజన్ శేఖర్ మాస్టర్ ప్రదీప్ ఇద్దరు ఉండేవాళ్ళు. నాకు పెళ్లి చేస్తానని చేయలేదు వాళ్ళు. నాకు ఎందుకో మీ దగ్గర చాలా అకౌంట్లు ఉన్నాయేమో అని ఒక చిన్న డౌట్. నిజంగా ఇదిగో మీకు ఇందాక మేకప్ కూడా వేసాను. ఒక్కరిని పరిచయం చేయండి చాలు, నేను నా తిప్పలు నేను పడతా. ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఒక్క నంబర్ ఇవ్వండి, నేను ఇప్పుడే కాల్ చేసుకుంటా. నా దగ్గర నెంబర్ ఉంది, నేను చెప్తాను, చేస్తావా? నాకు నంబర్ కావాలి, ఎవరైనా పర్లా. నంబర్ కావాలి, ఎవరైనా పర్లా. ఏ నంబర్ ఇద్దాం అని ఆలోచిస్తే ఒకసారి అక్షత గారితో మాట్లాడి చెప్తాను. ఓకే ఓకే ఓకే, మామూలు కాదు, ఇప్పుడే మాట్లాడండి. ఎస్ రెడీ, కమాన్. టైం లేదు, డైరెక్ట్ గా పెళ్లి గురించి మాట్లాడేస్తా. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో, చెప్తా, హనీమూన్ ప్లాన్ చేయి. మళ్ళీ ఈ చాటింగ్ నా వల్ల కాదు మాస్టర్. హలో హలో, ఎవడ్రా నువ్వు
ఇవన్నీ వద్దు, నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి అయిందా లేదా ఒకటే చెప్పు. హలో బ్రదర్, ఎవరు అంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? పద్ధతిగా మాట్లాడతారు మరి, మీరు చెప్పారు కదా, నువ్వే అడిగావు కదా నంబరు. ఎవరైనా పర్లా నంబర్ ఇస్తే చాలే మాట్లాడేస్తానన్నావు. నువ్వేదో రాంగ్ నంబర్ ఇచ్చావు. ఈ పంజాగుట్ట దగ్గర ఎవరిదో నంబర్ ఇచ్చావు. పంచగుట్టే మాస్టర్, మన ఇద్దరం మాట్లాడుకోవాలి, రండి చెప్తా. సార్ అర్థం చూపించాలవా? నాకు మాస్టర్తో పని ఉంది, ఈ లోపు నువ్వు వెళ్ళి ట్రై చేస్తుండు. థ్యాంక్ యూ. నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా మామూలు కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తిని వచ్చేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. శేఖర్ తురాణం న భయం న సిగ్గు, కామా తురానా నా భయన్. రెండు ఒకటేనా అన్న? కృష్ణమ్మ కృష్ణమ్మ నీరాగే పొంగిందమ్మ మాలో సంతోషం. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్ సార్. శ్వేత, నువ్వైతే చించేసావు. ఒక్కొక్క ప్లేస్ లో మీరు జాన్వీ కపూర్ లా కనిపిస్తారు. దమ్ముంటేరా నీ కొట్టరా గాలి పూడి చౌతాబురా, దమ్ముంటేరా నీ కొట్టరా. మనం ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ దగ్గరికి వస్తున్నాం. డాన్స్ కావాలి కదా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. ఎనర్జీ మామూలుగా లేదు. ఏదేమైనా ఈ టవల్ పడితే ఒక ఎనర్జీ వస్తుంది. ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది డిసైడ్ చేయాల్సింది అక్కడున్న ముగ్గురు. ఎందుకు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు అర్థం కాలేదు నాకు. ముగ్గురు ఒపీనియన్స్ తీసుకున్నాము. ఎవరు అనుకుంటున్నారంటే మ్యూచువల్లీ ముగ్గురు ఒకటే పేరు చెప్పుకున్నాము. ఎవరి కాలు ఇండివిజువల్ గానే ఓట్ చేయాలి, అలా మాట్లాడుకోవడం అనేది తప్పు. మాట్లాడుతూ మనం ఒకరిని టార్గెట్ చేయడం అనేది తప్పు.